ప్రజల ఆరోగ్య క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఇప్పటికే 545 మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పాటు 300కు పైగా కంటి ఆపరేషన్లు జరిపించి సామాన్య ప్రజల నుంచి భారీగా ఆదరణ పొందుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో బిగ్ టీవీ సీజన్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. ప్రజలకి వార్తలను వేగవంతంగా అందించడమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పట్టుకొని ఎన్నో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోంది బిగ్ టీవీ. దానిలో భాగంగానే దాదాపు 544 మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించిన సందర్భంగా ఈరోజు 545వ మెడికల్ క్యాంప్ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో నిర్వహిస్తున్నారు. సీజన్స్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంప్కి ఎంతోమంది ప్రజలు వచ్చి వాళ్ళ ఆరోగ్య క్షేమాలను చూసుకుంటారు. ప్రస్తుతం మనతో సీజన్స్ హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారు. అసలు ఎంతమంది వచ్చారు, ఇప్పటివరకు ఎలాంటి పేషెంట్స్ చూసారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం చాలా మంది వస్తున్నారు, చూపించుకుంటున్నారు. ఇప్పటికి దాదాపు ఎంతమంది వచ్చి ఉంటారు, మెయిన్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు? ముందుగా నా పేరు డాక్టర్ వినోద్ అండి. బిగ్ టీవీ ద్వారా అండ్ సీజన్ హాస్పిటల్ సౌజన్యంతో డాక్టర్ దేవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ మార్నింగ్ అరౌండ్ మనం 6 o'clock స్టార్ట్ చేసిన క్యాంప్ అనేది 6 to 10 మధ్యలో పెట్టాము. మార్నింగ్ వాకర్స్ కానీ జాగర్స్ కానీ అందరూ వచ్చారు. ఒక 150 మంది నుంచి 150 మంది వరకు వచ్చి ఉంటారండి ఇప్పటివరకు అయితే. ఓకే, ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. సో ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళలో? మెయిన్గా ఈరోజు మనం నోటీస్ చేయడం ఏంటంటే ఒక 45 వయసు పైన వాళ్ళు వచ్చారు మనకి మామూలుగా. అండ్ షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ మనం ఇవన్నీ టెస్టులు చేయడం జరిగిందనమాట. ఈరోజు అందరికీ సరిపడా మందులు ఇవ్వడం జరిగిందనమాట. అండ్ టెస్ట్లు అడ్వైజ్ చేయడం జరిగిందనమాట. సో ఎలాంటి ట్రీట్మెంట్ అంటే ఏమేమి చూస్తున్నారు, ఏమేమి చెకప్స్ నిర్వహిస్తున్నారు సార్ మెడికల్ క్యాంప్? ఈరోజు మెయిన్గా మనము ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ నడుస్తున్నాయి కాబట్టి టైఫాయిడ్ కానీ డెంగ్యూ ఇవన్నీ చూడడం జరిగిందనమాట. అండ్ దానికి సంబంధించిన మెడిసిన్స్ రాయడం జరిగింది. సో మెయిన్గా ఎలాంటి మెడికేషన్స్ ఇస్తున్నారు సార్? ఇప్పుడు మనము డెంగ్యూ అనుకోండి, కొంతమంది ప్లేటెట్స్ తక్కువే రావడం జరిగిందనమాట. వాళ్ళకు ఏం అవసరం ఉండే ఆ మెడిసిన్ ఇవ్వడం జరిగింది. సో చిన్నపిల్లల్లో ఎక్కువ వైరల్ ఫీవర్స్ అలాంటివి చూస్తున్నాం సార్. పెద్దవాళ్ళలో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? మెయిన్గా అందరు ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ చూడడం జరిగింది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ ఇవన్నీ చూడడం జరిగింది. అండ్ బీపీ, హై బీపీ కానీ షుగర్ ఎక్కువ ఉండడం కానీ ఇది చూడడం జరిగింది ఈరోజు. సో చూస్తున్నాం కదా, ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్కి ఇప్పటికే దాదాపు 200 మంది వచ్చి వాళ్ళ ఆరోగ్య క్షేమాలు చూపించుకుంటారన్నట్టు డాక్టర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కువగా అంటే వర్షాలు పడుతున్న కారణంగా వైరల్ ఫీవర్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారని, తూచా తప్పకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా డాక్టర్ గారు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో అక్రమ్, బిగ్ టీవీ, ఉస్మానియా.